హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ బై ప్రవీ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? అండ్ ఇక్కడ మాకు ఈవినింగ్ ట్రిప్ కింద మేము వచ్చేసి తంజావూరుకి అయితే కనుక రావడం జరిగిందండి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చిదంబరం తర్వాత మేము తంజావూరుకి అయితే కనుక వచ్చామన్నమాట. మేము వచ్చేసరికల్లా ఈవినింగ్ మాకు ఎట్లా అంటే 3 o'clock అయితే కనుక అవ్విందండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, మీకు చూపిస్తుంది అంతా కూడా. బట్ స్టిల్ అండి, మీకు నిజంగా ఒక మాట అయితే కనుక చెప్పాలి, తమిళనాడులో అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి. నిజంగా ఒక్కొక్క ప్లేస్ అయితే కనుక ఆ హిస్టారికల్ ప్లేసెస్ అనేది చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. ఎంతెంత పెద్ద పెద్ద కట్టడాలండి బాబోయ్, అసలు అవి చాలా అంటే చాలా బాగున్నాయండి. నిజంగా మీకు ఛాన్స్ వస్తే కనుక మీరు అస్సలు వదులుకోకండి, చూడండి చక్కగా టైం అనేది తీసుకొని. సో ఎంట్రన్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడు మనకి అంటే మన స్లిప్పర్స్ ఉంటాయి కదా, షూస్ అండ్ స్లిప్పర్స్, వాటి కోసం ప్లేస్ చేయడానికి ఒక కౌంటర్ షాప్ లాగే పెట్టేశారండి. ఇది న్యూ ఇయర్ అయ్యేసరికల్లా చాలా అంటే చాలా రష్ ఉన్నారండి. ఎందుకంటే అక్కడ తమిళనాడులో దగ్గరున్న వాళ్ళు కూడా సైట్ విజిటింగ్ కోసం చూస్తూ రావడం జరుగుతూ ఉంటుంది కదా. సో ఇక్కడైతే కనుక షూ కౌంటర్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. టోకెన్స్ ఇస్తారంట. సో టోకెన్స్ అనేది తీసుకొని మనము షూస్ అయితే కనుక అక్కడ పెట్టుకోవాలంట అండి. మనకేంటంటే కనుక అక్కడ వెళ్ళేటప్పుడు కూడా చిన్నపిల్లల కోసము కొన్ని షాపింగ్ మాల్ లాగా చిన్న చిన్న కౌంటర్స్ అయితే కనుక వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారనమాట. ఆటోమేటిక్గా విజిటర్స్ వస్తున్నారంటే చిన్నపిల్లల కోసం బొమ్మలు అవి ఉంటాయి కదండి. సో అవి కూడా అంతా కూడా ఏంటంటే చెక్కతో చేసినట్టు ఉంటాయి కదా. మనకి తంజావూరు అంటేనే మనకి కొయ్య బొమ్మలు అలాగే ఇలా హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ అవి అక్కడ కూడా పెట్టారనమాట. అండ్ ఇక్కడైతే టోకెన్ అయితే తీసుకుంటున్నాము. ఈచ్ పర్సన్కి వచ్చేసి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. సో మా నలుగురు కోసం మేము 20 రూపీస్ అయితే కనుక పే చేసాము. ఇదిగోండి నలుగురి చెప్పులు కూడా ఏంటంటే ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చారండి. అందులో పెట్టేసేస్తే కనుక అక్కడ ఒక సైడ్కి ఒక ఉంటుందన్నమాట. అక్కడ మనం హోల్డ్ చేసేయాలి, అవి అక్కడ పెట్టుకొని మనము బ్యాక్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అంతా కూడా ఒక్కొక్కరుగా ఇదిగో చూసారా, ఇట్లయితే కనుక కవర్స్ అనేది ప్లేస్ చేశారండి స్టాండ్కి. మనకి ఇచ్చిన టోకెన్ ద్వారా అది మన దగ్గర పెట్టేసుకొని రిటర్న్లో అయితే కనుక ఇస్తే మనం ఇలా తీసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా రష్ అయితే కనుక ఉన్నారండి. అండ్ ఈవెంట్ చూస్తున్నారు కదా మీరే. ఇంకొకటి ఏంటంటే కనుక నీట్నెస్ అండ్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుందండి. మనం అనుకుంటాం కదా బాబోయ్ ఎక్కడ ఎట్లా ఉంటుందని, అట్లా ఏమీ లేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూస్తే తప్పకుండా చెప్తారు చాలా బాగుందని చెప్పేసి నా వీడియో చూసిన తర్వాత. అండ్ ఇక్కడ మనము ఎంట్రీకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి గుళ్ళోకి వెళ్ళాలంటే చాలా నడవాలి, అంటే కొంచెం టైం పడుతుంది. ఎంత లేదన్నా కొంచెం డిస్టెన్స్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎంట్రన్స్ నుంచి గర్భగుడిలోకి వెళ్ళడానికి చాలా అంటే చాలా ప్లేస్ అయితే కనుక ఉందండి. ప్రతి ఒక్క చోట కూడా అలాగే ఉందన్నమాట. అంటే కట్టేటప్పుడే అలా కట్టినట్టున్నారు చోళులు అయితే కనుక. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే కనుక వరల్డ్లో మైథాలజికల్ టెంపుల్ అంట అండి ఇది అయితే కనుక. అంత పెద్ద టెంపుల్ అంట అండి ఇది. మీరు చూసే ఉండొచ్చు పాత వీడియోస్లో ఎక్కడైనా ఉంటే కనుక మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కనుక వెళ్ళేటప్పుడు చాలా టైం అయితే కనుక పడుతుందండి, రష్ అయితే కనుక ఉన్నారు కదా. సో మేము ఫాస్ట్గా మూవ్ అవుతున్నాము. ఇదిగోండి ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఫస్ట్ నందీశ్వరుడు కనిపిస్తాడనమాట మనకి. అండ్ ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఓపెన్ చేయడానికి కోసము పూజారి రావాలని చెప్పేసి చాలామంది బయటే కూర్చొని ఉన్నారు. ఎంత పెద్ద నందీశ్వరుడు అంటే ఇదిగోండి మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామా అని చెప్పేసి. అండ్ మాతో పాటు వాళ్ళిద్దరు కూడా చాలా ఇష్టపడతారండి ప్లేసెస్ చూడడానికి, ఎప్పుడెప్పుడు అని ఉంటారనమాట. సో ఒక్కొక్క ప్లేస్ చూపిస్తుంటే మమ్మీ అసలు ఎలా ఉన్నాయి, ఇంత పెద్ద కట్టడాలు ఎలా కట్టారు మమ్మీ అని చెప్పేసి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. పాప అయితే కనుక ఇంకా చాలా ఎగ్జైట్మెంట్. ఇదిగోండి ఒక్కొక్కరు కూడా ఇప్పుడే మనం స్టెప్స్ అయితే కనుక ఎక్కుతున్నామండి లోపలికి వెళ్ళడానికి గుళ్ళోకి. చెప్పాను కదా రష్ అయితే కనుక చాలా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకరికొకరు తోసుకోవడం కానీ అటువంటిది ఏమీ లేదండి. నిదానంగానే అందరూ ఒక తర్వాత ఒకరు అన్నట్టుగానే కలిసి వెళ్తున్నారండి. ఇదిగోండి బృహదీశ్వర ఆలయం, అసలు లింగం చూసారా ఎంత పెద్దగా ఉందంటే. అసలు అర్చన జరిగేటప్పుడు కూడా ఎంత బాగుందంటే అండి నిజంగా నా కళ్ళు అయితే చాలేదండి అసలు చూడడానికి, ఇంత పెద్ద లింగం అయితే కనుక ఉందని. అండ్ లోపల ఇక్కడ చుట్టుపక్కల కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయంటండి. మీరు పిఎస్ చూసుంటారు కదా, మీరు వచ్చేసి విక్రమ్ గారి మూవీ, అది కూడా ఇక్కడే జరిగిందంట. అండ్ చాలా అంటే చాలా తమిళ్ షూటింగ్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయంట. మేబీ వారానికి 2-3 కూడా జరగచ్చు అని చెప్పేసి అని అంటా ఉన్నారు. అంటే విజిటర్స్ లేనప్పుడు వాళ్ళు
షూట్ చేసుకుంటూ ఉంటారంట. బట్ వీకెండ్స్లో మాత్రం తప్పకుండా రష్ అయితే కనుక ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మండే ఎస్పెషల్లీ పూజలు అభిషేకాలు అయితే కనుక చాలా బాగా జరుగుతాయంట అండి ఇక్కడ కూడా. నిజంగా అసలు మన వాళ్ళు వెళ్తే కనుక ఆశ్చర్యపోతారనమాట. అంత బాగుందండి ప్లేస్ అయితే కనుక. నేను చెప్తున్నానని కాదు, ఇంకా మేము తిరగాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. ముందు ముందు వీడియోస్లో మీకు తప్పకుండా నేను తెలియజేస్తానండి. అండ్ ఇక్కడ నడిచే దారి చెప్పాను కదా, ఓపిక ఉండాలే కానీ. అండ్ ఈవెన్ కట్టేటప్పుడు కూడా స్టెప్స్ అన్నిటి కూడా చాలా చక్కగా చెక్కారండి. అక్కడ ఏంటంటే పడిపోకుండా, అంటే నున్నగా ఉంటాయి కదా స్టెప్స్ అనేటివి, పడిపోకుండా చాలా జాగ్రత్తలు అయితే కనుక తీసుకున్నారు. అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ నేను చూపిస్తానండి. వెనకాల సైడ్ కూడా చాలా టెంపుల్స్ అయితే కనుక ఉన్నాయి. కొన్ని క్లోజ్ అయితే ఉన్నాయి అన్నమాట. అందుకే షూట్ చేయలేకపోయాము. తాళం వేసి ఉంది, కొన్ని మాత్రమే ఓపెన్ ఉందన్నమాట అక్కడ. అండ్ చాలామంది వీడియోస్ అయితే కనుక తీసుకుంటున్నారండి. నేను అనుకుంటున్నాను, నేనే కాదు చాలామంది కూడా ఎగ్జైట్మెంట్ తోటి వీడియోస్ చేసుకుంటున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అయితే కనుక నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అప్పుడే ఈవినింగ్ అయిపోతుందండి. మనం నెక్స్ట్ నేను టెంపుల్కి వెళ్ళడానికి మేము నెక్స్ట్ డేనే ఇంకా ప్లాన్ అయితే కనుక చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కనుక చూస్తున్నారు కదా, అండ్ దీని గురించి ఇంకొకటి కూడా, నీడ పడకూడదు, పడితే ఎంత పెద్దదని చెప్పేసి అని ఏదో చెప్పారు. అండ్ ఇక్కడ ఒక బావి ఉందండి. ఈ బావి ఏంటంటే కనుక చాలామంది, అంటే ఇప్పుడైతే కనుక ప్రజెంట్ దాంట్లో వాటర్ అయితే కనుక లేవు. ఇదివరకు ఇది కూడా సంథింగ్ దేనికోసమో యూజ్ చేశారంట అప్పుడు చోళులు. అండ్ ఇక్కడ మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అప్పటికే ఓపిక అయిపోయిందండి. మొత్తం చూడాల్సిన ప్లేస్ అయితే కనుక మొత్తం చూసేసాం, చుట్టుపక్కల లోపల ఎంత ఉంది అనేది కూడా. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయి నెక్స్ట్ టెంపుల్కి అయితే ప్లాన్ చేసుకోవాలి, లేదంటే కనుక రూమ్కి వెళ్ళిపోవాలి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక దయచేసి వీడియోని లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.